హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విశ్వ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం పాలిటీలో ముఖ్యమైన టాపిక్ అయినటువంటి భారత రాజ్యాంగ పరిణామ క్రమం గురించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1 అనేది ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీలో ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు మరియు మరీ ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, డిఎస్సి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతుండండి. అదేవిధంగా మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్స్ని ఇంకా డీప్గా నేర్చుకోవాలనుకుంటే, అదేవిధంగా స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చెప్పినటువంటి క్లాసెస్ వినాలి అనుకుంటే ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు సబ్జెక్ట్స్ వారీగా టెస్ట్ సిరీస్ మరియు ఎక్స్క్లూజివ్ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే 1931 మార్చి 5వ తేదీన గాంధీ ఇర్విన్ ఒప్పందం అనేది జరిగింది. నెక్స్ట్, రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వ్యక్తి ఎవరు అంటే సరోజినీ నాయుడు రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనారు. నెక్స్ట్, కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ పూనాలోని ఎర్రవాడ జైలులో గాంధీజీని ఎప్పుడు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు అంటే 1932 సెప్టెంబర్ 20వ తేదీన గాంధీజీ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు ఎర్రవాడ జైలులో. నెక్స్ట్, పూనా ఒప్పందం గాంధీ అంబేద్కర్ మధ్య ఎప్పుడు కుదిరింది అంటే 1932లో కుదిరింది. నెక్స్ట్, మూడవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? మూడవ రౌండ్ టేబుల్ సమావేశం వచ్చేసి 1932 నవంబర్ 17 నుండి డిసెంబర్ 24 వరకు జరిగింది. నెక్స్ట్, మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వ్యక్తి ఎవరు అంటే మూడింటికి రౌండ్ వెళ్ళిన వ్యక్తి వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్, బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన చట్టాలలోకెల్లా అతి పెద్దది మరియు సమగ్రమైనది ఏది అంటే భారత ప్రభుత్వ చట్టం 1935లో ఏర్పాటైంది. నెక్స్ట్, భారత రాజ్యాంగానికి మాతృక నకలుగా ఏ చట్టాన్ని పేర్కొంటారు అంటే భారత ప్రభుత్వ చట్టం 1935. నెక్స్ట్, భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేసినారు అంటే భారత ప్రభుత్వ చట్టం 1935. సో భారత ప్రభుత్వ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్, దీన్ని ఒకసారి బాగా నేర్చుకోండి. నెక్స్ట్, ఇంజన్ లేకుండా కేవలం గట్టి బ్రేకులున్న యంత్రం వంటిదని 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని వ్యాఖ్యానించినది ఎవరు అంటే ఇంజన్ లేకుండా గట్టి బ్రేకులు ఉన్నది అంటే ముందుకు తీసుకెళ్లేవారు లేకుండా ఓన్లీ ఆపేవారు మాత్రమే ఉన్నారు అనే విధంగా ఎవరన్నారు అంటే జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, క్రిప్స్ రాయబారాన్ని దివాలా తీసిన బ్యాంకు మీద ముందు రోజు తేదీ వేసి ఇచ్చే చెక్కు లాంటిది అని ఎవరు వ్యాఖ్యానించారు అంటే గాంధీజీ గారు ఈ విధంగా వ్యాఖ్యానించారు. నెక్స్ట్, క్రిప్స్ ప్రతిపాదనను వ్యతిరేకించిన భారతీయ జాతీయ కాంగ్రెస్ ఏ ఉద్యమాన్ని ప్రారంభించింది అంటే క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇందులో ముఖ్య పాత్ర పోషించినది గాంధీజీ గారు. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా డూ ఆర్ డై, విజయమా లేదా వీరస్వర్గమా అనే నినాదం ఇచ్చింది ఎవరు అంటే మహాత్మా గాంధీ గారు. చేయి లేదా చావు. నెక్స్ట్, ఏ సంవత్సరంలో మౌంట్ బాటన్ పథకం దేశ విభజనకు మొగ్గు చూపింది? ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు అండ్ అలాగే ఎంతమందికి సబ్జెక్ట్ పై నాలెడ్జ్ ఉంది అనేది నేను తెలుసుకుంటాను. సో అదేవిధంగా మీరు ఈ క్వశ్చన్కి కామెంట్ చేయలేకపోతే రేపటి వీడియోలో నేనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చెప్తాను. ఓకే, నెక్స్ట్, 1946లో ఏర్పాటైన భారత రాజ్యాంగ పరిషత్ మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే 385 మంది సభ్యులు ఉన్నారు భారత రాజ్యాంగ పరిషత్లో. నెక్స్ట్,
రాజ్యాంగ పరిషత్కు సంబంధించి సరైనది ఏది అంటే 3 స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. వీటిలో సరైనది ఏది అని మనకి క్వశ్చన్ అడిగారు. సో స్టేట్మెంట్స్ అనేవి చూద్దాం. 292 స్థానాలు బ్రిటిష్ ఇండియా పాలిత రాష్ట్రాలకు, 93 స్థానాలు అనేవి స్వదేశీ సంస్థానాలకు కేటాయించారు. సెకండ్, 1946 డిసెంబర్ 9వ తేదీన మొదటి సమావేశం జరిగింది. నెక్స్ట్, ఇందులో మొత్తం 385 సభ్యులు ఉన్నారు. ఓకే, 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్టే. నెక్స్ట్, భారత రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది అంటే 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులకు అవకాశం ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ చట్టం ద్వారా కల్పించింది అంటే చార్టర్ చట్టం 1813. నెక్స్ట్, బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను ఏ చట్టం ద్వారా ఇండియన్ గవర్నర్ జనరల్ గా మార్చారు అంటే చార్టర్ చట్టం 1833. నెక్స్ట్, ఇండియా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటిక్ అనే అతను మొట్టమొదటి గవర్నర్ జనరల్. నెక్స్ట్, భారత రాజ్యాంగం అధికృత ప్రతిపై రాజ్యాంగ పరిషత్తు సభ్యులు సంతకం చేసిన తర్వాత ఏ రోజున అమల్లోకి వచ్చింది అంటే 1950 జనవరి 26వ తేదీన. నెక్స్ట్, భారత రాజ్యాంగ ముసాయిదాలో ఉన్న అధికరణాలు ఎన్ని షెడ్యూళ్ళు అంటే 315 అధికరణాలు మరియు 13 షెడ్యూళ్ళు. నెక్స్ట్, భారత రాజ్యాంగ అధికృత ప్రతిలో చివరిగా ఉన్న అధికరణాల షెడ్యూళ్ళు ఎన్ని అంటే 395 అధికరణాలు, 8 షెడ్యూళ్ళు. నెక్స్ట్, మన భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన అంశాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ఏ దేశం నుండి గ్రహించడమైనది అంటే ఫ్రెంచ్ దేశం నుండి గ్రహించడం అయినది. నెక్స్ట్, పాక్షిక సమాఖ్య తరహా ప్రభుత్వం, అవశిష్టాధికారాల వంటి అంశాలను మన రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు అంటే జర్మనీ వైమర్ అనే రాజ్యాంగం నుండి గ్రహించారు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో విశిష్ట లక్షణం కలిగిన ప్రవేశిక వేటికి గురించి తెలుపుతుంది అంటే ఆశయాలు, ఆకాంక్షలు, ఉద్దేశాల గురించి తెలుపుతుంది. నెక్స్ట్, ప్రవేశికను భారత రాజ్యాంగం ఆత్మగా వర్ణించినది ఎవరు అంటే హిదయతుల్లా. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ప్రవేశిక భారతదేశాన్ని కింది విధంగా ప్రకటిస్తుంది అంటే ఏ విధంగా అంటే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. నెక్స్ట్, ప్రవేశికను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు అంటే ఒకసారి మాత్రమే సవరించారు. నెక్స్ట్, భారతదేశాన్ని అర్ధపాక్షిక సమాఖ్యగా ఎవరు వర్ణించారు అంటే కేసీ వేర్ అనే అతను భారతదేశాన్ని అర్ధ లేదా పాక్షిక సమాఖ్యగా వర్ణించారు. నెక్స్ట్, కింది వాటిలో ద్విసభా విధానం అమలులో ఉన్న దేశం ఏది అంటే ఇవన్నీ. సో ఇక్కడ భారత్ మరియు బ్రిటన్ అలాగే అమెరికా ఈ 3 దేశాలు ద్విసభా విధానం అనేది అమలులో ఉన్న దేశాలు. నెక్స్ట్, ప్రవేశిక భారత రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంలోని అంతర్భాగం అని సుప్రీంకోర్టులో ఏ తీర్పు గుర్తించింది అంటే కేశవానంద భారతి వాళ్ళ తీర్పులో సుప్రీంకోర్టు దీనిని గుర్తించింది. నెక్స్ట్, ప్రవేశికలో లేని పదం ఏది అంటే సమాఖ్య అనేది ప్రవేశికలో లేదు. నెక్స్ట్, భారతదేశంలో సర్వసత్తాక సార్వభౌమాధికారం కలిగి ఉండేవారు ఎవరు అంటే ప్రజలు. భారతదేశంలో సర్వసత్తాక సార్వభౌమాధికారం కలిగి ఉన్నవారు ప్రజలు. నెక్స్ట్, పి ఆనందాచార్యులు ఎక్కడ జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు అంటే కోల్కతాలో 1886లో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇవి మన పరీక్షలకు ఉపయోగపడే అత్యంత ఇంపార్టెంట్ టాపిక్స్. వీటిని నోట్స్ రాసుకొని తరచూ రివిజన్ చేయండి. అదేవిధంగా ఇందులో పార్ట్ 1 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, దాన్ని కూడా ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి.
అదేవిధంగా ఈ వీడియోలో మధ్యలో ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్లాసెస్ మరియు మెటీరియల్స్ కోసం మర్చిపోకుండా శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ అనేవి ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చెప్పినటువంటి క్లాసెస్ మీరు వినాలనుకుంటే ఇప్పుడే శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. వచ్చే క్లాసులో మరో ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.